హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాన్విశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈవినింగ్ అవ్వగానే పిల్లలకు ఏదో ఒక స్నాక్స్ ఇవ్వాల్సిందే. అది జంక్ ఫుడ్ కాకుండా మనం మన చేతితో ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అది కూడా ఎప్పుడు ఒకేలా రొటీన్గా కాకుండా కొంచెం టేస్టీగా అండ్ హెల్తీగా అండ్ ఫాస్ట్గా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ రెసిపీ. పిల్లలనే కాదు, మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. ఎప్పుడు ఆనియన్ పకోడీ తిని తిని బోర్ కొడుతుంటుంది. సో అలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటో అనుకుంటున్నారా? అదే క్యాబేజీ పకోడీ. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా ఒక క్యాబేజీ తీసుకున్నాను. వాటిని సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. చిన్నగా మాత్రం కట్ చేసుకోకండి. కొంచెం పొడువుగా ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే క్యాబేజీని కూడా సేమ్ అదే సైజులోనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. కట్ చేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను క్యాబేజీని. దానికి శనగపిండి యాడ్ చేశాను అండ్ దాంతోపాటుగా కొద్దిగా వామ యాడ్ చేశాను. అండ్ వామ యాడ్ చేస్తూ కొంచెం కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటూ ఆ వాటర్ ఉంటుంది కదా క్యాబేజీలో, ఆ వాటర్ కొంచెం క్యాబేజీలో ఉండే వాటర్ ఆ శనగపిండిలోకి వెళ్ళేలా కొంచెం మిక్స్ చేసుకుంటూ అలా అలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో యాంటీబయాటిక్, సో అందుకని నేను యాడ్ చేసుకున్నాను. అండ్ తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కారం వద్దు అనుకుంటే మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు పచ్చిమిర్చి తినలేరు కదా, సో అందుకని నేను కారం యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇన్ కేస్ వాటర్ ఎక్కువైతే ఏమవుతుందంటే మీకు అవి బజ్జీల్లాగా వచ్చేస్తాయి, పకోడీలాగా అనిపించవు. సో అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువయ్యాయి అనిపిస్తే మాత్రం కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత నేను కొరియాండర్ వేసుకున్నాను. కొరియాండర్ వేసుకుని అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకేమైనా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. మీరు కరివేపాకు వేసుకోవాలనుకున్న యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు అండి. అండ్ తర్వాత నేను ఏం చేశానంటే ఒక బాండీ పెట్టేసుకున్నాను. కడాయిలో ఆయిల్ పోసేసుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి. ఆయిల్ కాగడానికి కొంచెం టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం.
ఆయిల్ వేడైందని అనుకుంటున్నాను. వేసి చూద్దాం కొంచెం. ఆయిల్ వేడయ్యింది. ఇలా ఆయిల్ వేడయ్యాక మనం పకోడీలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే మిర్చీలు వేసేసుకోవాలి. ఇలా సన్న సన్నగా నేను పకోడీలాగా వేసుకుంటున్నాను, మరీ పెద్ద పెద్దగా వేసుకోకుండా. మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. తిప్పి మనం తీసేసుకుంటే వేడి వేడి పకోడీలు అయిపోతాయండి. జస్ట్ 30 minutesలో మీకు ఈ రెసిపీ అయిపోతుంది. కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటాయో. మా వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. I hope you like this video. Follow me for more content and please do like, share and subscribe. Bye bye.